హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అండి. అభయ ఇన్సిడెంట్ ఆగస్టు 9న జరిగితే అవును. వాళ్ళ పేరెంట్స్కి 3 కాల్స్ వెళ్ళాయి అని చెప్పేసి ఈ ఒక 2-3 డేస్ బ్యాక్ అవును. మనకి తెలిసింది. అయితే ఇది డే 1 జరగాల్సిన విచారణ. ఫస్ట్ చేయాల్సింది ఇదే పని. కానీ ఇంత లేట్ ఎందుకు అయింది అర్థం కావటం లేదు. తర్వాత అభయ గురించి మనం మాట్లాడుకుంటే బాడీ అనేది సెమినార్ క్లాస్‌లోకి వెళ్ళింది. బాడీ మీద బ్లూ కలర్ బెడ్‌షీట్ ఉండడం అవును. అనేది కూడా అది ఆపరేషన్ థియేటర్‌లో ఉండే బెడ్‌షీట్ ఇక్కడికి ఎందుకొచ్చింది? డోర్‌కి గొళ్ళెం లేదు. ఇలా సవాలక్ష అనుమానాలు కామన్ పీపుల్‌కి కూడా అర్థమైపోతుందనమాట. అవును. పిల్లి పాలు తాగితేనే కనుక్కోవడం పెద్ద కష్టం కాదు పొద్దున అయ్యేసరికి. అలాంటిది ఇంత దారుణం జరిగితే చడీ చప్పుడు కాకుండా కూడా ఇలాంటి దారుణాలు జరుగుతాయా అనేది అర్థం కాలే. సో ఈ ఫోన్ కాల్స్ గురించి, ఇక్కడ ఈ అభయ పరిస్థితి గురించి, సెమినార్ రూమ్‌లోకి బాడీ గురించి ఒక్కసారి క్లారిటీ అమ్మ. సో మనకున్న అప్డేట్స్ ప్రకారం, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అండి, మీరు అన్నట్టుగా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడలేదు అని అన్నట్టుగానే, సో ఇక్కడ వాళ్ళు అలా అరేంజ్ చేసుకున్నారనమాట. ముందుగానే ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ చేశారండి. ఈ ప్రీ ప్లాన్ చేసే ఇది చేశారే తప్ప ఒక్కరు ఇది చేసింది కాదు. దీని వెనక ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని, సో తను ఎదురు తిరిగినందుకు, అక్కడ జరిగే అక్రమాల గురించి తన గొంతు ఎత్తి నేను అందరికీ చెప్తాను అన్నందుకే ఈమె మీద ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలి, ఎలాగైనా ఈమెను అంతమొందిస్తే మిగతా వాళ్ళందరూ ఎవరు మాట్లాడరు అనే ఉద్దేశంతోనే ఈ అమ్మాయిని ప్రీ ప్లాన్డ్గానే అఘాయిత్యం చేసి మర్డర్ చేశారే తప్ప వేరే ఒక్కరు చేసిన పని కాదండి. ఈ సంఘటన జరిగినప్పుడు చాలా మటుకు అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయట కూడా ఎవరో కాపలా ఉన్నారండి. ఎందుకంటే అంత ఘోరంగా వాళ్ళు కొట్టి ఆమెను చేస్తున్నప్పుడు ఒక అరుపు అరవకుండా ఉంటుంది అనేది అది మనుషులు చేసే ఇది కాదు కదండి. సో ఇదంతా వీటన్నిటికీ ఏంటంటే కంపల్సరీగా రాజకీయ కుట్ర అండి ఇదంతా. వీళ్ళ సపోర్ట్తోనే వీళ్ళందరూ ఇది చేశారే తప్ప ఒక్కరు చేసినది మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏంటంటే దాదాపు 7-8 మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అందుకనే వాడు అంత ఇదిగా ధైర్యంగా నేనే చేశాను అని చెప్పుకుంటున్నాడు అనమాట. సో అది జరిగిన సంఘటన జరగగానే పేరెంట్స్కి ఫస్ట్ ఒక ఫోన్ కాల్ పోయింది. ఏమని పోయిందంటే మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు అని పోయింది. వాళ్ళు అన్నారు రాత్రి మాతో 11:30 అప్పుడు మాట్లాడింది, ఇప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదండి. సరే వాళ్ళు హడావుడిగా సరే వెళ్ళి చూద్దాము అన్నట్టుగా వాళ్ళు తయారవుతూ ఉంటూనే దేర్ అబౌట్ టు లైక్ స్టార్ట్ అవుతుంటే మళ్ళీ ఫోన్ కాల్ వచ్చి చాలా సీరియస్గా ఉంది అని మళ్ళీ చెప్పారు. సో మేము దారిలో ఉన్నాము అంటే ఇంకా ఎంత టైం పడుతుందంటే వచ్చేస్తాం సార్ ఒక 10-15 మినిట్స్లో అని వచ్చారు. మళ్ళీ మూడో కాల్ ఏమైపోయిందంటే సూసైడ్ చేసుకుంది అని వచ్చింది. అదేంటి సూసైడ్ చేసుకోవడం ఏంటి? ఇప్పుడు ఒక్కసారి చూడండి తల్లిదండ్రుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది చెప్పండి. ఒక డ్యూటీకి వెళ్ళి అమ్మా నేను రేపు పొద్దునే వచ్చేస్తానని 11:00 మాట్లాడి సడన్గా బాగాలేదని లేకపోతే సీరియస్గా ఉందని థర్డ్ కాల్ సూసైడ్ చేసుకుందని అంటే ఆ తల్లిదండ్రుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. సో ఇంత జరిగినా కూడా ఇది ఎవరు చేశారు అనేది ఒకసారి మనకు ఇన్ఫర్మేషన్ ఒకసారి మనకి చెప్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫోన్ చేశాడని, హెచ్ఓడి ఫోన్ చేశారని ఇలా చెప్తున్నారే తప్ప అసలు కరెక్ట్గా ఎవరు ఫోన్ చేశారని తెలియదు. సో వాళ్ళు వచ్చేటప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయిందండి. సో వాళ్ళ దురదృష్టం కొద్దీ కనీసం ఆ బాడీని కూడా వెంటనే వాళ్ళు చూడడానికి కూడా అలౌ చేయలేదు. 3 గంటల తర్వాత అలౌ చేశారు. సో ఈ అమ్మాయి ఆ రోజు డ్యూటీ చేసుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటే యాక్చువల్గా జరిగింది మన 3rd ఫ్లోర్లో జరిగిందండి. ఆ ఘోరంగా ఆమెను అఘాయిత్యం చేసి చంపేసిన తర్వాత ఏమైందంటే ఇంకా పొద్దున్నే వెళ్ళిపోయారు. పొద్దున్నే సెక్యూరిటీ వాళ్ళు ఎవరో చూసి ఇలా జరిగిందని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్తే అందరు ఒకరికొకరు చూసారు. అప్పటికి కూడా 6 గంటల వరకు కూడా వెంటనే అందరు ఏం చేశారంటే అక్కడ ఉండే వాళ్ళు తీసుకెళ్లి ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళిన తర్వాత మీరు అన్నట్టుగానే ఇది అందరూ కలిసి కొంతమంది కుట్ర చేసింది పన్నింది కాబట్టి ఎమర్జెన్సీ వార్డులో ఆ అమ్మాయికి సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వలేదు. రేపు ఒకవేళ మనం ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతే అందరి పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పేసి ఆమెను చనిపోయేలాగా చేశారు. అంతే, ట్రీట్మెంట్ ఇవ్వకుండా. చనిపోయిన తర్వాత ఏం చేశారంటే మీరు అన్నట్టుగా ఆ బ్లూ బెడ్షీట్ కప్పేసి 3rd ఫ్లోర్లో ఇన్సిడెంట్ జరిగితే 4th ఫ్లోర్కి తీసుకెళ్ళి ఈ అమ్మాయిని అక్కడ వదిలేశారనమాట. సో అసలు జరిగింది అది. అందుకనే బాడీ మీద బ్లూ బెడ్షీట్ ఎలా వచ్చిందంటే థియేటర్లో ఉండాల్సిన బెడ్షీట్స్
మామూలుగా ఒక గ్రీన్ కలరు బ్లూ కలరు వాళ్ళ దగ్గర ఉంటది. సో మరి నిజంగా థర్డ్ ఫ్లోర్ లో జరిగి ఆమె మీద అలాంటిది జరిగినప్పుడు ఆ బెడ్షీట్ ఎవరు తీసుకొచ్చి కప్పుతారండి? ఎవరు కప్పరు కదా. ఇదంతా అలా అక్కడ జరిగిందే. సో చాలా అన్యాయం జరిగింది. సో దీనికి అందరికీ కారణం ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం, ఇదంతా రాజకీయ నాయకులు కొంతమంది సపోర్ట్ చేయబట్టి మాత్రమే ఇది జరిగిందండి. సో తర్వాత అతన్ని మనకు సీసీ ఫుటేజ్లో క్లియర్గా అతను పైకి వెళ్తున్నది కూడా కనిపించింది. అతన్ని అడిగినప్పుడు నేనే చేశానని చెప్పాడు. చేశానని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్పాడంటే నేను చేయలేదు అని చెప్పాడనమాట కన్నీళ్లతో. ఫస్ట్ ఎందుకు అలా చెప్పావు అంటే నన్ను పోలీస్ వాళ్ళు భయపెట్టారు, అందుకని నేను చెప్పాల్సి వచ్చింది అని చెప్పాడు. 2 సార్లు అతనికి టెస్ట్ చేసినా కూడా లై డిటెక్టర్ పెట్టినా కూడా అతను ఒకటే చెప్తున్నాడు, నన్ను ఎవరో ఇరికించారు, నన్ను ఫ్రేమ్ చేశారు, నా సంబంధం లేదు అని నేను చాలా క్లీన్ అన్నట్టు అతను చెప్పాడనమాట. సో ఇంత జరిగినా కూడా ఒక స్త్రీగా, ఒక సాటి మహిళగా అయ్యో ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందే అని సపోర్ట్ చేసి తనకు తను బాధ్యత తీసుకొని నేనున్నాను అని చెప్పకపోగా ఒక మహిళా మంత్రి, సీఎం, చీఫ్ మినిస్టర్ ఏమాత్రం సపోర్ట్ చేయకుండా నా బాధ్యత లేదని మన ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ రాశారు. మీదే బాధ్యత, మాదేమి లేదని. మళ్ళీ రీసెంట్గా ఏం రాశారంటే మీరు తొందరగా ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇక్కడ జరిగే అల్లర్లు పక్క రాష్ట్రాలకు కూడా వెళ్తాయని, అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చెయ్యండి అని ఇండైరెక్ట్గా ఆవిడ చెప్తున్నారనమాట. సో అక్కడ అసలు నీ పవరు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, నువ్వు చేయాల్సింది పోయి వేరే వాళ్ళ దానికి ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పారు. ఒక స్త్రీగా ఏం చేయాలంటే ఇలాంటిది జరిగినప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కంపల్సరీగా కలవాలి. అలా చేయకపోగా వీళ్ళందరూ స్టూడెంట్స్ ఎవరైతే ఈమె తరపున ధర్నా చేస్తున్నారో, నిరసన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరూ రాజకీయ గూండాలు అని ఆవిడ ఇచ్చేశారు. వాళ్ళను వీళ్ళు ఎవరో సప్పటితోనే ఇవన్నీ చేస్తున్నారు అన్నప్పుడు ఈ అమ్మాయి తల్లికి తెలిసి ఆ అమ్మాయి చాలా బాధపడింది. నా కూతుర్ను పోగొట్టుకున్న బాధ, నా కడుపు కోత మీకు తెలియదు. సో మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే అది తెలిసేది. మీకు పిల్లలు లేరు, మీకు అట్లాంటి బంధాలు అలాంటివి ఏమి లేదు. కడుపు తీపి అంటే ఎలా ఉంటుందో తెలీదు. ఇవాళ నా కూతురు నా దగ్గర లేకపోవచ్చు, ఇక్కడ ఉండే వేల కొద్ది లక్షల మంది ఎవరైతే నా కోసం, మా ఫ్యామిలీ కోసం, మా అమ్మాయి కోసం ఇంత ఇదిగా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నా పిల్లలే ఆమె అని చాలా కన్నీటితో చెప్పింది. సో అట్లాగే మన రాష్ట్రపతి గారు ఒక మహిళగా ఇది జరిగినప్పుడు చాలా బాధతో ఇలాంటిది జరుగుతూ ఉన్నాయి, ఆడవాళ్లకు రక్షణ లేదా అని, ఇంకా మగవాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి, కొత్త కొత్త చట్టాలు వస్తాయి, సో మీ మైండ్ సెట్ మారకపోతే మీరు చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నారు. సో మన అందరికీ ఏంటంటే ఆవిడ కూడా స్త్రీనే, ఈమె కూడా మహిళే. సో కానీ వీళ్ళిద్దరి మధ్యలో చూడండి తేడా ఎంతగా ఉందో. సో ఈవిడ ఎలా రెస్పాండ్ అయింది, ఈమె మేడం తను రాష్ట్రపతి గారు ఎలా రెస్పాండ్ అయ్యారో మనకు తెలిసిపోతుంది అనమాట. సో రాజకీయ గూండాలు అని అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. సో వీళ్ళు ఏమంటున్నారంటే పేరెంట్స్, మేము మా అమ్మాయిని చూడడానికి వెళ్తేనే మాకు 2-3 గంటలు వెయిట్ చేయిస్తారు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి మరి అలాంటిది ఎవరో అవుట్ సైడరు 3వ-4వ ఫ్లోర్లో పడుకుందేని మా అమ్మాయి దగ్గరికి ఎలా వెళ్ళాడు అని అడుగుతున్నారు అనమాట వాళ్ళు. సో అంటే అదంతా ఏంటండి, ఇక్కడ ఇతనికి ఎందుకు అంత ఫ్రీ యాక్సెస్? బికాస్ ఆఫ్ కొంతమంది సపోర్ట్ చేయబడుతుంది. ఇంకొకటి వీడు ఎవరైతే సంజయ్ రాయ్ అని ఉన్నాడో అతను వాడే బైక్ పోలీస్ కమిషనర్ ఆఫ్ కలకత్తా పేరు మీద ఉందన్నమాట. సో దీన్ని బట్టి ఎంత సపోర్ట్ ఉందో అతనికి తెలుస్తుందన్నమాట. సో ఇదంతా ఏంటంటే ఎప్పుడైనానండి ఇలాంటివి జరిగినప్పుడు రాజకీయంగా సపోర్ట్ లేకపోతే వీళ్ళు అసలు ఫస్ట్ చెయ్యరండి. ఏదో చిన్న చితక వాళ్ళు చేయరు, దీని వెనక అసలు ఎవరో చేస్తారు, ఎవరినో ముందుకు తోసేస్తారు. తోసిన వాడు ఏం చేస్తాడంటే నేను కూడా ఎందుకు ఊరిగా చూసి రావాలని వాడు కూడా ఒక అటెంప్ట్ చేస్తాడు అనమాట. అందుకే ఇదంతా ఏంటంటే సపోర్టే, ఈ రాజకీయ సపోర్ట్తోనే ఇలా చేశారండి. సో ఇది మనకి కంపల్సరీగా మనకి న్యాయం జరుగుతుందని మనము అందరం పోరాడుతున్నాము. సో మా రాష్ట్రపతి గారు చాలా మనకు వ్యతిరేకంగా కాకుండా, ఆమెలాగా కాకుండా, మమతా బెనర్జీ లాగా కాకుండా నేనున్నాను మీకు సపోర్ట్ చేయడానికని తను వెళ్ళినప్పుడు కూడా పిల్లలు అడిగారు, అమ్మాయిలందరూ, మేడం మరి మాకు ఇలా జరుగుతున్నాయి, మాకు ఎక్కడ రక్షణ, మేము ఎక్కడ బతకాలి అంటే తను ఒకటే అన్నారు, నేనేం సమాధానం చెప్పలేకపోయాను. ఒక రాష్ట్రపతిగా కాకుండా ఒక స్త్రీగా
వాళ్ళతో పాటు నేను కూడా ఒక స్త్రీని కాబట్టి నేనేం సమాధానం ఎందుకంటే ఇలాంటి అరాచకాలు రోజు రోజు జరిగిపోతున్నాయి. దీనికి ఎన్ని చట్టాలు వచ్చినా చట్టాలు అంతకు చట్టాలే ఉన్నాయి, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో దీనికి ఎవ్వరు ఏం పరిష్కారం చెప్పలేదు, నేను కూడా ఏమి చెప్పలేకపోయాను అని తను ఒక ట్వీట్ చేశారనమాట. ఇప్పుడు మామూలుగా రాష్ట్రపతికి రాఖీ కట్టనికి వెళ్ళినప్పుడు కూడా మీకేం కావాలి అని అని అడిగారు. ఆ, అడిగినప్పుడు ఆమె ఇలా సమాధానం చెప్పారనమాట. అంటే ఆ పిల్లలు మాకు రక్షణ కావాలి అని అడిగారు. అడిగారు. అంతే, వాళ్ళు ఏమి మీకు ఏం కావాలి అని అడిగినప్పుడు మాకు రక్షణ కావాలి అని అడిగారు. రక్షణ కావాలి అంటే తన చేతుల్లో ఎన్ని పవర్స్ ఉన్నా కూడా ఎన్ని చట్టాలు ఉన్నా కానీ అవి ఇంప్లిమెంట్ కావడానికి కూడా టైం పడుతుందండి. కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే అసలు ఇలాంటి గొడవలు జరగవు. కానీ చట్టాలందుకు చట్టాలు రూల్స్ ప్రకారం వస్తున్నాయి, రూల్స్ వస్తున్నాయి, కానీ ఎవరో దాన్ని కరెక్ట్ గా ఎందుకు ఇంప్లిమెంట్ చేయటం లేదంటే ఇందులో మీరు అన్నట్టుగా బడా బాబులు ఉంటున్నాయి. సో వాళ్ళ ప్రయోజనాల కోసం ఎవరు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి వాళ్ళు అట్లాంటి వాటిని కరెక్ట్ గా అమలు కాకుండా చేస్తారనమాట. సో కంపల్సరీగా కాకపోతే ఏంటంటే ఎప్పటికైనా న్యాయం అనేది గెలుస్తుంది. తప్పకుండా అమ్మాయికి న్యాయం జరుగుతుంది. అంతవరకు మనం అందరము మన ఇంట్లో అమ్మాయికి మన వాళ్ళకే జరిగింది అన్నట్టుగా మనం అందరూ బాధపడి ఈ పోరాటం ఎక్కడ ఆపకుండా కంపల్సరీగా న్యాయం జరిగేదాకా మనం అందరం పోరాడతాము. ఆ తల్లిదండ్రులకు ఆ ఫ్యామిలీకి మన అందరి సపోర్ట్ ఉంటుంది అని మనం తెలియజేద్దాం. ఒకటే అండి, అందరం కోరుకునేది ఆ బిడ్డ ఆత్మశాంతి చేకూరాలి అంటే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. ఇందులో ఎలాంటి బడాబాబులున్నా శిక్ష ఖచ్చితంగా పడాలని ఎవరు కూడా పోరాటం ఆపొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి.